ఫలాన్ని మిస్సేసరు. అమెరికాను సర్వనాశనం చేసేలా, అమెరికాను బూడిద చేసేలా ఇరాన్ 2 రకాల ఆయుధాలను ఉపయోగిస్తుంది. ఒకటి మస్కిటో ఫ్లీట్, 2 సూసైడ్ బోట్. ఈ 2 రకాల ఆయుధాలను ఉపయోగిస్తుంది. ఏంటి మస్కిటో ఫ్లీట్ అంటే 2వ ప్రపంచ యుద్ధంలో వాడారు. ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ రష్యా మీద కూడా వాడింది. మస్కిటో ఫ్లీట్ అంటే మానవ రహితంగా ఉండేటువంటి ఒక పడవలు, చిన్నపాటి పడవలు. ఇవి సముద్రంలో శత్రువుల యొక్క నౌకల్ని ధ్వంసం చేసేస్తుంది. ఇవి 10 టన్నుల బరువు ఉంటాయి, రాడార్స్కి అందవు. అక్కడికక్కడే ఇవి వస్తున్నటువంటి నౌకల్ని ధ్వంసం చేసేస్తాయి, బూడిద చేసేస్తాయి. ఇప్పుడు హార్ముజ్ నది మీద కానీ, లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే కలలు కన్నాడో ఇరాన్ ఆయిల్ని మొత్తం సొంతం చేసుకోవాలని చెప్పి ఆ తరహా నిఘా పెట్టారు. కానీ అక్కడికి విమానాలు, అమెరికా విమానాలు వెళ్ళడానికి కూడా సాహసం చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఇటువైపు నుంచి డ్రోన్స్ ఇరాన్ ప్రయోగిస్తుందో అనేటువంటి ఒక భయం అమెరికా సైన్యంలో ఏర్పడింది, ఇజ్రాయెల్ సైన్యంలో ఏర్పడింది. దానికి కారణం ఏంటి? టోటల్గా రాడార్ వ్యవస్థను దెబ్బతీసింది ఇరాన్, అమెరికా రాడార్ వ్యవస్థని. ఇప్పుడు హార్ముజ్ జలసంధి ప్రాంతంలో, సముద్రంలో, ఎర్ర సముద్రంలో పైచేయిగా ఇరాన్ నిలుస్తుంది. దానికి కారణం మస్కిటో ఫ్లీట్. 2 సూసైడ్ బోట్. ఇది కూడా అంతే. సూసైడ్ బోట్ కూడా ఒక సూసైడ్ బోటు ఏ నౌక అయితే వస్తుందో, శత్రు దేశాలకు సంబంధించిన నౌక, వాటిని టార్గెట్ చేసి పేల్చేస్తున్నాయి. సో దీంతో ఇరాన్ జల మార్గంలోకి, ఈ సరిహద్దుల్లోకి ఎవరు ఎంటర్ కావడానికి సాహసం చేయట్లేదు. కేవలం అమెరికా, ఇజ్రాయెలే కాదు, గల్ఫ్ దేశాలు, ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి నౌకలకు కూడా అక్కడికి రాకుండా ఉంటూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఇరాన్ ఎటువైపు నుంచి డ్రోన్స్ ప్రయోగిస్తుందో, ఎటువైపు నుంచి మస్కిటో ఫ్లీట్ను ప్రయోగిస్తుందో, ఎటువైపు నుంచి సూసైడ్ బోట్ను ప్రయోగిస్తుందో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది యుద్ధ భూమిలో. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇంతకీ ఇరాన్ అమెరికాను ఏ విధంగా బూడిద చేసింది అని అంటే, 1 లీటర్ ఆయిల్ని కూడా పంపించుకున్నా. అంటే ఏదైతే ట్రంప్ ఆశించాడో అది 1% కూడా జరగకుండా ఇరాన్ యుద్ధం చేస్తుంది. వెనిజువేలాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి జైల్లో పెట్టాడు అమెరికా అధ్యక్షుడు. ఆ వెనిజులాని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ఉండేటువంటి ఆయిల్ని, అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపదని ఓన్ చేసుకున్నాడు. అక్కడ తనకు అనుకున్నటువంటి లీడర్ని అధిపతిగా పెట్టాడు. అలానే ఇరాన్లో చేయాలనుకున్నాడు. అందుకే ఖమేనీ కుటుంబాన్ని ఖతం చేసేసాడు. అందరితోటి లొంగిపోతుంది ఇరాన్. ఇరాన్ కూడా వెనిజులా మాదిరిగా వస్తుంది, నెక్స్ట్ టార్గెట్ క్యూబానే అని చెప్పేసి అన్నాడు ట్రంప్. అంటే ఇరాన్ తోటి మేము కామ్గా ఉన్నాము, క్యూబా వంతు కూడా చూస్తామని చెప్పి. అంటే ఎక్కడైతే ఆయిల్ నిక్షేపాలు ఉంటాయో, ఎక్కడైతే ఖనిజ నిక్షేపాలు ఉంటాయో, విలువైనటువంటి మైన్స్ ఉంటాయో, అక్కడ అమెరికా వెళ్ళి ఆ దేశాల మీద దాడులు చేసి, ఆ దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్లో లేదంటే ప్రధానమంత్రుల్లో కిడ్నాప్ చేయటమో, లేదంటే భయపెట్టడమో, లేదంటే బ్లాక్మెయిల్ చేయటమో ఏదో ఒకటి చేసి ఆ సంపదనంతా కూడా కొల్లగొట్టాలనే ప్రయత్నం అమెరికా చేస్తుంది. వెనిజువేలా మాదిరిగానే ఇరాన్ కూడా హ్యాండ్ ఓవర్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది, కలలు కంది. కానీ ట్రంప్ ఇవాళ ఆయన ఏదైతే అనుకున్నాడో దాని భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. దానికి తగిన విధంగా ఇరాన్కి బ్యాక్ బోన్గా చైనా, రష్యా నిలుస్తూ ఉన్నాయి. అవి అందించేటువంటి ఆయుధ సంపత్తిని వ్యూహాత్మకంగా ప్రయోగిస్తూ ఉంది ఇరాన్. ఇప్పుడు మస్కిటో ఫ్లీట్ సంబంధించి పడవలు 1500 ఉన్నాయి సుమారుగా అని చెప్పి అంతర్జాతీయ మీడియా చెప్తారు. అలాగే సూసైడ్ బోట్లు ఉన్నాయి, దాదాపు 300 వరకు సూసైడ్ బోట్లు ఉన్నాయని చెప్తున్నారు. వీటన్నిటిని ప్రయోగించడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాడు ఇరాన్. అందుకే చెప్తుంది, ఐఆర్జీసీ ఏం చెప్తుంది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రక్తం చూస్తామని చెప్తుంది ఐఆర్జీసీ. ఏంటి ఐఆర్జీసీ అంటే, ఇరాన్ సైన్యానికి సమాంతరంగా ఉండేటువంటిది ఐఆర్జీసీ.
ఈ ఐఆర్జీసీ అనేది పూర్తిగా ఇరాన్ సుప్రీం లీడర్కి అనుసంధానం అయి ఉంటుంది. ఇంకెవరితో సంబంధాలు ఉండవు ఐఆర్జీసీకి. ఇరాన్ సైన్యానికి సమాంతరంగా ఈ ఐఆర్జీసీ పనిచేస్తూ ఉంటుంది. ఐఆర్జీసీని ఎదుర్కోవటం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళ వ్యూహాలే డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మస్కిటో ఫ్లీట్ అనేది రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రయోగించినటువంటి మస్కిటో ఫ్లీట్కి ఆధునికమైనటువంటి సంకేతాన్ని సాంకేతికతను అనుసంధానం చేసి అమెరికా ఆయిల్ ట్యాంకర్ల మీద ప్రయోగిస్తుంది. దీంతో ఆయిల్ ట్యాంకర్లు నష్టపోతుంది. ప్రతిరోజు లక్షల కోట్ల రూపాయలు అమెరికా నష్టపోతుంది. ఇప్పటికే అమెరికా అత్యంత అప్పుల్లో కూరుకుపోయిన సంక్షోభంలో ఉంది. ఇప్పుడు గోరు చుట్టు పెట్టిన రోకట్ పోట్లాగా యుద్ధం ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మరింత చిన్నాభిన్నం చేస్తుంది. ఇరాన్ చిన్నాభిన్నం చేయడానికి సిద్ధమైంది. కారణం ఏంటంటే చైనా, రష్యా ఉంది. ఈ యుద్ధం కారణంగా అత్యంత లాభపడినటువంటి దేశం ఏదైనా ఉందంటే చైనా. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వచ్చేసి దాదాపు $100 నుంచి $120 పలుకుతూ ఉంటే చైనాకి ఇరాన్ నుంచి $18 నుంచి $20 మధ్యలో వస్తుంది. అందుకే వాళ్ళు ఆయిల్ నిల్వలను భారీగా పెంచుకుంటుంది చైనా. ఇది చైనాకి కలిసి వచ్చే అంశం. అసలు అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయడం వెనక కారణమే చైనాని నియంత్రించడం అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉంటారు. మరి తాను ఒకటి తలిస్తే మరొకటి కనిపిస్తుంది యుద్ధ భూమిలో ట్రంప్కి. చైనా ఇప్పుడు భారీగా లాభపడుతుంది. పెద్ద ఎత్తున నష్టపోతుంది ఎవరంటే అమెరికా. ఇప్పుడు యుద్ధం ముగించేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇరాన్ చెప్తుంది. కారణం ఏంటి? చైనా ఒకవైపు, రష్యా ఒకవైపు సపోర్ట్ చేస్తుంది. గల్ఫ్ కంట్రీస్ అన్నీ వణికిపోతున్నాయి. అందంగా ఉండేటువంటి దుబాయ్ ఇప్పుడు బోసిపోతుంది. సౌదీ గడగడలాడిపోతుంది. ఒమెన్ గడగడలాడిపోతుంది. ఎందుకు? ఇరాన్ ఎటువైపు నుంచి డ్రోన్స్ ప్రయోగిస్తుందని చెప్పి. కారణం అమెరికా రక్షణ స్థావరాలుగా కొన్ని దేశాల్లో పెట్టుకున్నారు. అమెరికా స్థావరాలు ఉన్నాయి. అమెరికా స్థావరాల మీద ఇప్పుడు ఇరాన్ దాడులు చేస్తుంది. దీంతో ఆయా దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అసలు అమెరికా స్థావరాలకు మనం ఇచ్చినందువల్ల నష్టపోతున్నామా అనే ఆందోళన ఉంది. అందుకే ఆ దేశాల నుంచి అమెరికా మీద ఒత్తిడి వస్తుంది. ఆ కారణం చేత అమెరికా యుద్ధాన్ని మానుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాకపోతే యుద్ధం ప్రారంభించడం వరకే మాత్రమే మన చేతిలో ఉంటుంది. యుద్ధం నుంచి మళ్ళా బయటికి రావడం అనేది మన చేతిలో ఉండదు. అందుకే ఉద్యమం కానీ ఆందోళన కానీ మనం ప్రారంభించడం వరకే మన చేతిలో ఉంటుంది. అది ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మనకి పశ్చిమ ప్రాంతంలో కనిపిస్తుంది యుద్ధభూమిలో. దీనికి సంబంధించి అసలు ఏంటి, ఈ యుద్ధభూమికి సంబంధించి అసలు పూర్తి ఇక్కడ చూస్తే కనుక మనకి మస్కిటో ఫ్లీట్ అంటే ఏంటి, సూసైడ్ బోట్ అంటే ఏంటి, పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నానాటికి పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా దాని మిత్ర దేశాల నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాక్ ప్రాదేశిక జలాల్లో 2 ట్యాంకర్లపై సూసైడ్ బోట్తో దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందడం గమనార్హం. పర్షియన్ గల్ఫ్లో ఇరాక్ తీరం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి గురైన నౌకలను అమెరికాకు చెందిన సేఫ్ సీ విష్ణు, గ్రీసుకు చెందిన జెఫీ రోస్గా గుర్తించారు. సేఫ్ సీ విష్ణు నౌక మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉండగా జెఫీ రోస్పై మాల్టా జెండా ఉంది. ఈ నౌకల తీరంలో చమురు సేకరిస్తుండగా పేలుడు పదార్థాలతో ఉన్న సూసైడ్ బోటు వీటిని ఢీకొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెళ్తాయి. దీంతో భారీ పేలుడు సంభవించి పెద్ద నష్టం జరిగింది. ఈ ఘటన 2 నౌకల్లో ఉన్న 38 మంది సిబ్బందిని రెస్క్యూ టీం సభ్యులు కాపాడారు. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని భారతీయుడిగా గుర్తించారు. అయితే అతడి పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు. ఈ దాడి తమ పనేనని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక మీడియాలో వెల్లడించింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే చమురు నౌకలపై దాడులు జరుగుతున్నటువంటి సంగతి తెలిసింది. బుధవారం కూడా 3 కమర్షియల్ నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి. వీటిలో ఒక్క నౌక థాయ్ జెండాతో భారత్కు వస్తుండగా యుఏఈ తీరంలో దాడి జరిగింది. ఇది పరిస్థితి. అమెరికాను భయపెడుతున్నటువంటి మస్కిటో ఫ్లీట్ ఏంటి? మస్కిటో ప్రపంచ సమురు జీవనాడి హర్ముజ్పై ఉక్కు పిడికిలు బిగించేందుకు ఇరాన్ ఓ ప్రత్యేక దళాన్ని సిద్ధం చేసింది. అయితే ఇది పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు. అమెరికా 3 భారీ యుద్ధ విమాన వాహక నౌకలను గల్ఫ్ ప్రాంతానికి పంపినా కానీ
అవి హార్ముజ్ వైపు వచ్చేందుకు తటపడాయిస్తున్నాయి. మరోవైపు ఐఆర్జీసీ మాత్రం అమెరికా నౌకలు ఎప్పుడు వచ్చినా అభ్యంతరం లేదని వాటికి తగిన సమాధానం చెబుతామని ప్రకటించింది. అగ్రదేశాల రక్షణ వ్యవస్థలను అలసిపోయేలా చేసే ఆయుధాలతో ఇరాన్ దళాలు హార్మోజ్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఏమిటి మస్కిటో ఫ్లీట్ అంటే? ఇరాన్ చిన్నపాటి ఫాస్ట్ బోట్స్ ఇప్పటి వరకు యుద్ధంలో ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ సముద్ర దిగ్బంధ వ్యూహంలో మస్కిటో ఫ్లీట్గా పిలిచే ఈ చిన్న పడవలదే కీలక పాత్ర. దాదాపు 10 టన్నుల బరువుతో ఉండే ఈ రకం ఫాస్ట్ బోట్స్ 1500 వరకు ఇరాన్ ఐఆర్జీసీ నేవీ వద్ద ఉన్నాయి. టెహరాన్కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని సమర్పడుతున్న అమెరికాకు ఇవి షాక్ ఇస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో పీటీ బోట్ల వ్యూహాలను నేటి ఆధునిక యాంటీ షిప్ మిజైల్ బోట్లతో సమ్మిళితం చేసి ఇరాన్ వాడుతుంది. ఈ తరహా బోట్లు 300 వరకు ఉన్నట్లు అంచనా. నాసర్, కౌసర్ వంటి షార్ట్ రేంజ్ సూపర్ సోనిక్ గైడెడ్ షిప్లను వీటిపై అమర్చి వాడుతున్నారు. వీటితో పాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా గదర్, జాఫర్, అబు మహదీ వంటి క్షిపణులు ఉన్నాయి. ఇక ఈ చిన్న బోట్లు స్మార్ట్ మైన్స్ను అమర్చడం వంటివి కూడా చేయగలవు. ఈ పడవలు కేవలం 50 నుంచి 100, 110 నాట్స్ వేగంతో ప్రయాణించగలవు. సముద్రంపై చురుగ్గా కదలగలవు. గుంపుగా ఈ చిన్న బోట్లు దాడి చేస్తే భారీ యుద్ధ నౌకలు టార్గెటింగ్ వ్యవస్థలు కూడా సమస్యలు ఎదుర్కొంటాయి. కొన్నాళ్ల క్రితం హార్ముజ్లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో 40 బోట్లు పాల్గొన్నాయి. వాస్తవానికి ఈ జలసంధి ఇరుగ్గా ఉండటంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్ళీ అవకాశాలు లేవు. దీంతో అవి చిన్న బోట్ల దాడులకు ఎరగా మారే అవకాశాలు ఉన్నాయి. అన్మ్యాన్డ్ రోల్డ్ బోట్లతో పెనుముప్పు. టెహరాన్ తయారు చేసిన చిన్నపాటి డ్రోన్ బోటు చమురు ట్యాంకర్లకు ప్రాణాంతకంగా మారాయి. ఇప్పటికే ట్యాంకర్లపై దాడుల్లో ఇవి పాల్గొన్నాయి. గతంలో ఉక్రెయిన్ కూడా ఇలాంటి బోట్లనే రష్యాపై వాడింది. ఇటీవల జనవరిలో ఐఆర్జీసీ విడుదల చేసిన వీడియోలో ఓ భూగర్భ స్థావరంలో పెద్ద సంఖ్యలో ఈ డ్రోన్ బోట్లు ఉన్నాయి. ఇరాన్ దళాలకు అనుబంధంగా పనిచేసే హూతీలు ఇప్పటికే డ్రోన్ బోట్లను వినియోగించారు. చిన్న ఫైబర్ గ్లాస్ లేదా చెక్క పడవలను మానవ రహిత బోట్లుగా తీర్చిదిద్దారు. ఇప్పటికే కువైట్ వద్ద సోనాంగ్, నమీబే, ఇరాక్ సమీపంలో సేఫ్సీ, విష్ణు, జఫ్రోజ్ ట్యాంకర్లపై వీటిని ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు. అజదార్ను అదుపు చేయడం కష్టం. ఇక ఇరాన్ దళాల వద్ద అజదార్ అనే మానవ రహిత అండర్ వాటర్ వెహికల్ కూడా ఉంది. అజదార్ అనేది మానవ రహిత అండర్ వాటర్ వెహికల్. ఇది 4 రోజుల పాటు 600 కిలోమీటర్ల రేంజ్లో గస్తీ కాయగలదు. అవసరమైతే నౌకలపై దాడి కూడా చేస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్గా వ్యవహరిస్తారు. అమెరికా నౌకలే లక్ష్యంగా అభివృద్ధి చేశారు. వీటిని గగనతలం నుంచి గుర్తించి ధ్వంసం చేయడం చాలా కష్టం. ఇరాన్ పన్నుతున్న ఈ వ్యూహాలు అమెరికా, ఇజ్రాయెల్ ఖర్చును గణనీయంగా పెంచుతాయి. హార్ముజ్పై అవి పట్టు సాధించడం అంత సులభం కాదన్న పరిస్థితి ఏర్పడింది. సో అజదార్ ఇది ఒక కొత్త ఆయుధం ఇరాన్ దగ్గర. అజదార్, ఈ అజదారు నీళ్ళ లోపల ఉంటుంది. ఈ నీళ్ళ లోపల ఉన్నటువంటి దాన్ని అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న రాడార్లు కనుక్కోలేవు. లేపేయటమే అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నౌకల్ని. ఆ అజదార్ని చూసి ఇప్పుడు భయపడుతూ ఉన్నాయి అమెరికా, ఇజ్రాయెల్. సో ఇలాంటి టెక్నాలజీని వ్యూహాత్మకంగా వాడుతున్నటువంటి ఇరాన్ ఇప్పుడు అమెరికాని, ఇజ్రాయెల్ని, వాటి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలని గడగడలాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా బూడిద అయ్యేంత వరకు కూడా వెనక్కు తగ్గమని చెప్పి ఇరాన్ చెప్తుంది. మరి ఇరాన్ మరో 10 సంవత్సరాలైన యుద్ధానికి మేము సిద్ధమని చెప్పి చెబుతున్నటువంటి క్రమంలో యుద్ధ భూమిలో అమెరికా ఓడిపోయినట్టేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.